రాజకీయాలు రాజకీయాలే శుభాకాంక్షలని తేల్చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. జగన్ కు సంపూర్ణ ఆరోగ్యం సుఖ సంతోషాలు అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయాలే శుభాకాంక్షలే అని తేల్చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. జగన్ కు సంపూర్ణ ఆరోగ్యం సుఖ సంతోషాలు అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. అటు విభేదాలు ఉన్నప్పటికీ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. రైట్ కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరీష్, మొత్తానికైతే జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇదే సందర్భంలో రాజకీయాలకి అతీతంగా ఇప్పుడు విమర్శలు చేసుకునేటువంటి సిచ్యువేషన్, గట్టిగా వాదోపవాదాలు జరిగినటువంటి సిచ్యువేషన్ చూసాం. పెద్ద ఎత్తున కౌంటర్లు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. కానీ ఇప్పుడు ఈ రోజు జగన్ బర్త్డేని పురస్కరించుకుని రాజకీయాలకు అతీతంగా స్వయంగా డిప్యూటీ సీఎం స్పందించడం, ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెబుతూ జగన్ కు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలు ఉండాలని కూడా ఆయన ఆకాంక్షించినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా రాజకీయాలకు సంబంధించి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి కౌంటర్స్, వాటికి ధీటుగా జగన్ కూడా పెద్ద ఎత్తున కౌంటర్లు ఇవ్వటం, ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చేసింది. కానీ ఇదంతా కూడా కేవలం రాజకీయంగానే చూడాలి. వ్యక్తిగతంగా జరిగేటువంటి జన్మదినం లాంటి వాటికి శుభాకాంక్షలు చెప్పడం అనేది మర్యాదపూర్వకంగా ఉంటుంది. కాబట్టి వాటిని కూడా గౌరవిస్తూ, మనిషిని గౌరవిస్తూ ఇచ్చేటువంటి మర్యాదగా చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా పెట్టినటువంటి పోస్ట్ కు సంబంధించి ప్రజెంట్ రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నిన్న కూడా పవన్ కళ్యాణ్ జగన్ ని ఉద్దేశించి రాజకీయంగా చేసినటువంటి స్టేట్మెంట్స్ పెద్ద ఎత్తున సంచలనం సృష్టించాయి. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని చేసినటువంటి పోస్ట్ కు సంబంధించి రాజకీయాలకి అతీతంగా వ్యక్తిగతంగా శుభాకాంక్షలు చెప్పడం మర్యాదపూర్వకంగా ఉంటుంది. కాబట్టి వాటిని గౌరవిస్తూ, మనిషిని గౌరవిస్తూ పోస్ట్ పెట్టినట్టుగా కూడా పార్టీ వర్గాలు, జనసేన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పిసిసి చీఫ్ అధ్యక్షురాలు షర్మిల కూడా జగన్ కి శుభాకాంక్షలు చెప్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. కుటుంబ పరంగా విభేదాలు రావటం, ఆ తర్వాత జరిగినటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశాలు, రాజకీయంగా జరిగినటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశాలు కూడా రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. వైఎస్ కుటుంబంలో విభేదాల పైన జరిగినటువంటి పెద్ద ఎత్తున ప్రచారం అంతా ఒక ఎత్తు అయితే కనుక ఈ రోజు తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి బర్త్డేను పురస్కరించుకుని షర్మిల చేసినటువంటి ఎక్స్ పోస్ట్ లో చేసినటువంటి శుభాకాంక్షలకు సంబంధించినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది కూడా ప్రజెంట్ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద జగన్ బర్త్డేను పురస్కరించుకొని చేసినటువంటి పోస్ట్ రాజకీయ వర్గాల్లో కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజకీయాలకు అతీతంగా కూడా అనేక మంది జగన్ కి శుభాకాంక్షలు చెబుతూ కూడా పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ హరీష్.